నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరూ గానం చేసుకునే విధంగా అత్యంత ఆసక్తికరంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. తిరుప్పావై పాసురాలలో 20వ పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలికలో చెప్పినటువంటి 20వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే నీలాదేవి గృహంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను, నీలాదేవిని ఇద్దరిని ఏకకాలంలో నిద్ర నుంచి మేల్కొల్పి నీలాదేవి అనుగ్రహము, శ్రీకృష్ణుడి అనుగ్రహము పొందటానికి గోదాదేవి చేసే ప్రయత్నమే ఈ 20వ గేయం. అందుకే ఈ 20వ గేయంలో శ్రీకృష్ణుడితో కూడిన నీలాదేవిని గోదాదేవి ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే, మేలుకో గోపాల బాల మేలుకోవమ్మా నీల మేలుకొని మమ్మేలవలె జగమేలు దంపతులారా అంటూ కీర్తిస్తోంది. అంటే గోపాల బాలుడా శ్రీకృష్ణ పరమాత్మ, నీవు నిద్ర నుంచి మేలుకో, నీలాదేవి నీవు కూడా నిద్ర నుంచి మేలుకో, మేలుకొని మమ్మేలవలె జగమేలు దంపతులారా, జగాన్ని పరిపాలించేటటువంటి దంపతులారా నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ, మీరిద్దరూ కూడా నిద్ర నుంచి మేలుకోండి. అలాగే అమరులకు అభయమ్ములిచ్చి అసురగణముల నెల్లగూల్చే ఆర్తరక్షక అభయహస్త ఆశ్రితావన మేలుకో అంటూ కీర్తిస్తోంది. అంటే అమరులందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అభయమిచ్చి రాక్షసులందరినీ సంహరించాడు. అందుకే గోదాదేవి 33 కోట్ల మంది దేవతలను ఉద్ధరించటానికి రాక్షస గణాలందరినీ కూడా సంహరించావు స్వామి, మేము కేవలం 5 లక్షల మంది గోపికలము, మమ్మల్ని ఉద్ధరించటానికి నిద్ర నుంచి మేలుకొని మమ్మల్ని అనుగ్రహించవా స్వామి అంటూ శ్రీకృష్ణుని ప్రార్థిస్తోంది. ఇంద్రుడిలాగా మాకు రాజ్యం వద్దు స్వామి, అర్జునుడి కోసం నువ్వు బాణం దెబ్బలు తిన్నావు, అలాంటి బాణం దెబ్బలు కూడా నీవు తినవలసిన అవసరం లేదు స్వామి, కేవలం నీవు నిద్ర లేస్తుంటే ఆ సౌందర్యాన్ని మేము దర్శించుకోవాలి, ఆ తర్వాత నీకు మంగళాశాసనం పాడాలి, నీవు కేవలం నీ దర్శనాన్ని మాకు అనుగ్రహించు. అంతమంది దేవతలను రక్షించటానికి అన్ని వేల మంది రాక్షసులతో యుద్ధం చేశావు, ఇంద్రుడికి రాజ్యం ఇచ్చావు, అర్జునుడి కోసం ఎంతో సహాయం చేశావు, కేవలం 5 లక్షల మంది గోపికలము, నీ దర్శన భాగ్యం మాత్రం మాకు కలిగింపజేయవా స్వామి అంటూ ఆర్తితో గోదాదేవి ఇక్కడ శ్రీకృష్ణుని ప్రార్థిస్తోంది. అలాగే గోదాదేవి పల్లవాధర సింహమధ్య పసిడి నిగ్గుల మేనిచాన నీరజాలయ వివేకావా నీలరో ఇక మేలుకోవా అంటూ కీర్తిస్తోంది. అంటే అద్భుతమైన బల పరాక్రమాలతో, సింహ పరాక్రమంతో రాక్షసులందరినీ సంహరించిన స్వామి, నీలాదేవితో కూడి ఉన్న స్వామి, నిద్ర నుంచి మేల్కొని మమ్మల్ని అనుగ్రహించవా అని ప్రార్థిస్తోంది. అలాగే నీలాదేవితో ఏం పలుకుతుందంటే, అమ్మా రామావతారంలో నీవు సీతాదేవిగా ఉన్నావు కదా, అప్పుడు రాముడి ఎడబాటు నువ్వు ఎలా సహించగలిగావు, రాముడి ఎడబాటు నువ్వు తట్టుకోలేకపోయావు కదా, ఒక స్త్రీగా స్వామి ఎడబాటు నీకు తెలుసు కదా, స్వామి ఎడబాటు మేము తట్టుకోలేకపోతున్నాము, స్వామి వచ్చి దర్శనమిచ్చి మాకు మోక్షాన్ని కలిగించేలా నీవే స్వామికి చెప్పు తల్లి అంటూ నీలాదేవిని గోదాదేవి ప్రార్థిస్తోంది. వెంటనే నీలాదేవి కరిగిపోయి, శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని మీకు కలిగింపజేస్తాను, మీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు గోదాదేవి నీలాదేవితో ఏం పలుకుతుందంటే, ఆలమట్టము మాకు నిమ్మ అద్దమది మా చేతికమ్మ హరినిగూడి తానమాడే వరము మాకిమ్మ అంటూ ప్రార్థిస్తుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మాకు కలగాలంటే ఒక అద్దము కావాలి, ఒక వింజామర కావాలి, ఈ రెండిటితో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా కావాలని నీలాదేవితో పలుకుతుంది. వింజామర ఎందుకంటే, విసనకర ఎందుకంటే, ధనుర్మాస స్నానం ఆచరించిన తర్వాత స్వేదము వస్తే ఆ స్వేదము పోగొట్టుకోవటానికి ఒక వింజామర, విసనకర కావాలి. అలాగే స్వామి మా దగ్గరికి వచ్చినట్లయితే స్వామి దగ్గర ఆనందంతో ఉండటానికి మేము అలంకరణ చేసుకోవాలి, ఆ అలంకరణ కోసం అద్దం కావాలి. అలాగే వింజామర, అద్దము ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నాయో స్వామికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది, స్వామితో కూడి ఇవి కావాలి అంటూ నీలాదేవితో గోదాదేవి పలుకుతోంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం లభించినప్పుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం ద్వారా మోక్షం పొందటం కోసం స్నానాన్ని ఆచరించి
శ్రీకృష్ణ దర్శనం వల్ల వచ్చినటువంటి అనుభూతిని పొందటానికి చక్కగా అలంకరణ చేసుకోవటానికి, ఆ అలంకరణ చూసుకోవటానికి అద్దాన్ని కూడా అనుగ్రహించమని నీలాదేవితో గోదాదేవి పలుకుతోంది. కాబట్టి ప్రధానంగా ఈ గేయంలో శ్రీకృష్ణుడు నీలాదేవి ఇద్దరినీ ప్రార్థించిన తర్వాత దేవతలందరినీ రక్షించినటువంటి శ్రీకృష్ణుణ్ణి కేవలం మాకు దర్శన భాగ్యం కల్పించమని ప్రార్థించి, ఆ తర్వాత నీలాదేవిని కూడా ప్రార్థించి నీలాదేవి ద్వారా నీలాదేవి దగ్గర నుంచి అద్దము వింజామర తీసుకొని స్వామి అనుగ్రహం కూడా కావాలని ప్రార్థించటమే ఈ గేయంలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 21వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. జ్యోతి ప్రకాశము, దాని వెలుగు విమర్శ. అలాగే నేను జ్యోతిస్వరూపము, నేనే. నా యొక్క శక్తి మాయ విమర్శ రూపిణి. ఈ విమర్శ అని శైవాగమాలు చెప్తాయి. ఆ విమర్శ రూపిణైనటువంటి మాయనే వేదాంతం అవిద్య ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి వ్యవహారంలో భేదం. ఇంకా దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో వివరిస్తున్నారు. దాన్ని తపమని, తమమని, జడమని, జ్ఞానమని, మాయని, ప్రకృతి అని, ప్రధాన అని, శక్తి అని, అజ అని, విమర్శ అని ఇన్ని రకాలుగా పిలుస్తారు. మొత్తానికి అది ఒకటి. ఏమిటి? ఇది అని చెప్పలేనిది అది, ఇది అని చెప్పలేనిది. అందుకే అఘటన ఘటన పటీయసి అప్రతర్క్య. శంకర భగవత్పాదులు వారు ఈ మాయను అనిర్వాచ్య అని ఒక మాట అన్నారు. పరమాత్మ యొక్క మాయాశక్తి ఎలా ఉంటుందో చెప్తారంటే చెప్తానన్నాడు. ఏమిటంటే ఎలా ఉంటుందో చెప్పలేనిది అని చెప్పారట. అదే మాయాశక్తి. ఆ మాయాశక్తితో నేను నడుపుతాను. ఈ మాట ఎందుకు చెప్పారంటే పరమాత్మ శుద్ధం. శుద్ధమైన తత్వంలో ఈ జనన మరణాత్మకమైనవన్నీ ఆయన వల్ల కలిగాయంటే దోషమే. ఆయన కేవలం చైతన్య రూపుడు. ఆయన చైతన్యం వల్ల ఈ మాయ పనిచేస్తుంది. ఈ మాయలో ఈ ప్రపంచమంతా లీనమవుతుంది, మళ్ళీ అందులోంచే బయటకు వస్తుంది. ఇది ఎలాగో అంటే మన సుషుప్తిలో పడుకునే వరకు ఉన్న మన జ్ఞాపకాలు, మన శరీరతత్వం సుషుప్తులు లీనమవుతాయి. ఉన్నట్టు కూడా మనకు తెలియదు, మనం ఎక్కడున్నామో తెలియదు. మళ్ళీ నిద్రలేచిన తర్వాత ఎలా వెలిక్కి వస్తాయో అలాగే సుషుప్తి యందు మానవుడి యొక్క లేదా జీవుల యొక్క సంస్కారము లీనమైనట్లుగా ఈ సృష్టి అంతా ఆ మాయ యందు ప్రళయకాలంలో లీనమవుతుంది. మళ్ళీ వాడు నిద్రలేచిన వెంటనే తన యొక్క సర్వస్తమాసనలు ఎలా బయటకు వస్తాయో ఆ మాయ నుంచి తిరిగి వెలికి వస్తాయి. అయితే ఈ మాయ పని చేయాలంటే నా వల్లనే. నాకు దానికి నిజానికి భేదం లేదు. నా యొక్క చైతన్యమే అందులో ప్రసరించి ఉన్నది కనుక అంత స్పష్టంగా చూపిస్తున్నాడు. స్వప్రకాశంచ చైతన్యం నపరేణ ప్రకాశితం. ఆ నా చైతన్య స్వరూపాన్ని నువ్వు ఒక దాని ద్వారా తెలుసుకోలేవు అన్నాడు. ఎలా, ఎందుకు తెలుసుకోలేవు అంటే చైతన్యం అది గనక అన్నాడు. ఇక్కడ చైతన్య వస్తువుని జడంతో ఎలా తెలుసుకుంటున్నావు? అదే చైతన్యము, అదే చిత్. ఇది ఎలాంటిదంటే సూర్యుడి కాంతిని నువ్వు మరొక కాంతి సహాయంతో తెలుసుకోనక్కర్లేదు. అలాగే చైతన్య స్వరూపిణి నేను కేవలం చిత్తుని. నేను ఎలా తెలియబడతాను అంటే నేను ఉండడం వల్లే తెలుసుకోవడం అంటూ ఒకటి ఉన్నది. అందుకే పరతత్వం అనేది ఒక వస్తువు ద్వారా తెలియబడేది కాదు. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నామో ఆ తెలివియే చైతన్యము, అదే అమ్మ. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఆ స్వరూపం నేను. చిద్ధర్మత్వం తథా నాస్తి. అందుకని చిత్ అనేది ఆత్మ జ్ఞానము కలది, చైతన్యము కలది అనరాదు. ఇది మాట చూడండి. ఆత్మ చైతన్యము కలది అనరాదు, ఆత్మయే చైతన్యము అన్నాడు. ఇక్కడ రెండింటికి చిన్న తేడా ఉన్నదండి. సూర్యుడు వెలుగు ఒక దాని మీద పడితే అప్పుడు అది వెలుగు కలదయింది, కానీ సూర్యుడు వెలుగు కలది కాదు, సూర్యుడే వెలుగు. అదేవిధంగా ఇది ఆత్మ జ్ఞానరూపమే అన్నాడు ఇక్కడ. ఈ జ్ఞానరూపమైన ఆత్మయే ఈ సృష్టిలో ఉన్న 25 తత్వములకు పైన ఉన్నది. తత్వానామాదిభూతంచ సచ్చిదానంద విగ్రహం. ఎందుకంటే అమ్మ గురించి కదా తెలుసుకోవాలి. అమ్మ అంటే ఎవరు? ఆ సచ్చిదానంద స్వరూపిణి, ఆత్మస్వరూపిణియే అని. అయితే ఈ ఆత్మస్వరూపిణిగా ఈ ప్రకృతి అందంతటా ఆ తల్లే వ్యాపించింది. ఆ తల్లి చైతన్యం చేత మాయయందు క్రమంగా ఆకాశము పంచభూతములు ఏర్పడి జీవకోటి ఈ 24 తత్వములు ఏర్పడ్డాయి. కానీ వీటన్నిటికీ మూలమై ఉన్నది అది, వీటన్నిటి యందు వ్యాపించున్నది. అయితే మనలోనే వ్యాపించి ఉన్న తల్లిని ఎలా తెలుసుకోగలం? ఇప్పుడు మన కర్తవ్యం ఇప్పుడు అది. ఏమిటి? అమ్మని తెలుసుకోవడం, అమ్మని గ్రహించడం. అది పొందితే జీవన పరమార్థం పొందినట్లే. కానీ అది పొందాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అది ఇక్కడ వివరంగా వివరిస్తున్నాడు. దానికి హ్రీంకార మాత్ర వాచ్య అన్నాడు. ఆ తల్లి హ్రీంకారం మంత్ర ద్వారా చెప్పబడుతున్నది అని వివరిస్తూ ఈ తల్లి నుంచి ఏర్పడిన ప్రపంచంలో ఈ తల్లి ఎలా వ్యాపించున్నది,
అంతా అమ్మ అయినప్పుడు అమ్మ ఎందుకు కనిపించట్లేదు? అమ్మ ఏకమైనప్పుడు ప్రపంచం అనేకంగా ఎందుకు కనబడుతోంది? ఇవి మనకు ఎదుర్కొన్న సమస్యలు. ఆ సమస్యలకు పరిష్కారం ఎంత చక్కగా చూపిస్తుందంటే, వ్యవహారంలో చూసేటప్పుడు మాత్రం అన్నీ వేరువేరుగానే ఉంటాయనైనా ఈ వేరు అనేది ఉపాధి భేదమే అన్నారు. అంటే శరీరము యొక్క భేదం. రకరకాల శరీరాలు గనక రకరకాల జీవులను వ్యవహరిస్తున్నారు కనుక శరీర దృష్టితో చూస్తే వీడో జీవుడు వాడో జీవుడు వాడో జీవుడు ఒక్కొక్క ఆ ఉపాధి లక్షణం అంతా తీసుకుని ఆ జీవుడికి అంటగడుతున్నాం. ఇతడు స్త్రీ, ఇతడు పురుషుడు, ఇతడు ఉత్తముడు, ఇతడు అధముడు, ఇది పిల్లవాడు, ఇది పెద్దవాడు, ఇదంతా ఉపాధి లక్షణం. అలాగా సూర్యుడు వెలుగుపోతున్నాడు, నీరు ప్రవహిస్తోంది, ఇది ఉపాధి లక్షణం. కానీ ఉపాధిగతంగా ఉపాధి భేదాత్ భిన్నాహం, ఉపాధి భేదతో భిన్నం. కానీ చైతన్యం అనే దృష్టితో చూస్తే అంతా ఒకటే. ఇది ఎలాగో అంటే 10 కడవలు పెట్టిన 10 కడవల్లో ఆకాశం ఒకటే కదా, అలాగా ఘటాకాశయో అని విషయం ఇక్కడ చెప్పింది. అలాంటి నా చైతన్యం గ్రహించితే నువ్వు చూస్తున్న ఉపాధి రూపమైన ప్రపంచమంతా ఈ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నది. ఈ చైతన్య స్వరూపమునందే ఈ ప్రపంచమంతా ఉన్నది అన్నప్పుడు మనం ఎలా దర్శించాలి? ఈ రకరకాల ఉపాధులన్నీ ఒకే చైతన్యంలో దర్శించినప్పుడు అన్నీ కలిపి ఒక చైతన్యంగా దర్శించడం చేతనవుతుంది. అందుకే ఈశ్వరుణ్ణైన నేనే సర్వజీవుల యందు ప్రవేశించే సూత్రాత్మగా ఉన్నవాణ్ణి, విరాడాత్మని ఇన్ని వివరిస్తున్నది. ఈశ్వర, సూత్రాత్మ, విరాడాత్మ. ఇప్పుడు స్థూల శరీరములు యందు ఉన్న చైతన్యంగా చూస్తే విరాట్ అని అంటారు. అలాగే సూక్ష్మ శరీరంలో చైతన్యాన్ని చూస్తే సూత్రాత్మ అని అంటారు. వీటికి అతీతంగా చూస్తే ఈశ్వర స్వరూపము. ఈ 3 రూపములుగా నేనే వ్యాపించి ఉన్నాను. అందువల్లనే నేనే బ్రహ్మ, రుద్ర, విష్ణు, గౌరీ, బ్రాహ్మి, వైష్ణవి, సూర్యోహం, తారకశ్చాహం, తారకేశస్తదాస్మ్యహం, పశుపక్షి స్వరూపాహంచ, చాండాలోహంచ తస్కర. ఎక్కడ మొదలుపెట్టింది? బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరీ, లక్ష్మి, సరస్వతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, పశువులు, పక్షులు, ఉత్తములు, అధములు, సర్వము నేనే అన్నది ఇక్కడ. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. మనం ప్రతినిత్యం కూడాను మన ఇంట్లో దీపారాధన చేసి చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటాం. ఆ పూజలంతా అయిపోయిన తర్వాత నైవేద్యం దగ్గరికి వస్తాం. నైవేద్యం అనేటువంటిది ఏ విధంగా చేస్తే మంచి ఫలితం వస్తుంది, ఎటువంటి నైవేద్యాలు సమర్పించినట్లయితే మనకి సక్రమవంతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయో మనకు శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడు దుర్గాదేవి ఉన్నది. శూలేన పాహినో దేవీం పాహి ఖడ్గేన జాంబికే ఘంటాస్వనైన పాహి చాపజ్యానేశ్వనైన చాని ధ్యానం చేశాం. అలా ధ్యానం చేసిన తర్వాత ఆ దేవికి ప్రీతికరమైనటువంటి మరి ఏం నైవేద్యం పెట్టాలంటే చిత్రాన్నం పెట్టాలి. చిత్రాన్నం అనేటువంటిది నైవేద్యంగా పెట్టాలి. అలాగే సరస్వతీదేవి, అమ్మ సరస్వతీదేవి చదువుల తల్లి అనుగ్రహించు అంటూ పూజ చేసుకున్నాం. ఆ సరస్వతీదేవికి తప్పనిసరిగా పెట్టవలసింది ఏంటంటే పప్పు బెల్లం. పప్పు బెల్లాలు కనుక నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అలాగే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణేశుడు అందరికీ తెలిసిందే. ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతాం, లేకపోతే బెల్లం ముక్క నైవేద్యంగా పెడతాం. కుడుములు అన్నమాట. ఆ కుడుములు చాలా ప్రీతికరమైంది వినాయకునికి. ఏదైనా సరే కామ్యసిద్ధికి పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు సమర్పించడం వలన శీఘ్ర ఫలితం మనకి వచ్చి తీరుతుంది అంటోంది మన సంప్రదాయం. శివునికి ప్రీతిప్రాతమైన నైవేద్యం ఏంటంటే దద్దోజనం, చిమ్మిరి ఉండ. దద్దోజనం కనుక శివుడికి నైవేద్యంగా పెడితే ఆయన చాలా ఆనందపడతాట. ఎక్కువగా వైష్ణవ దేవాలయాల్లో ఈ ప్రసాదం చేస్తూ ఉంటారు దద్దోజనం అనేది. ఇక్కడ శివునికి కూడాను చాలా విశిష్టకరంగా చెప్తాం. మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైంది చక్ర పొంగలి. చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తే పచ్చకర్పూరం వేసి చేసిన చక్ర పొంగలి, ఈ నైవేద్యాన్ని స్వామి చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు అని చెప్పేసి శ్రీరంగనాంగ అంటూ ఆ రంగనాథునికి ఈ యొక్క చక్ర పొంగలి పచ్చకర్పూరం వేసి చేసింది నైవేద్యంగా సమర్పిస్తే ఈ ధనుర్మాసంలో అబ్బో చెప్పలేనంత విశిష్టవంతమైనటువంటి వైభవాన్ని మనకు ప్రసాదిస్తాడు స్వామి అని. అలాగే సుబ్రహ్మణ్యుడికి మాత్రం పాలు,
బెల్లం కలిపి వండినటువంటి పాయసం అత్యంత ప్రీతికరము అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:51. తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:33 వరకు. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3:15 వరకు. వర్జం రాత్రి 10:39 నుంచి 12:08 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:23 నుంచి 5:07 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:04 నుంచి 2:31 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం ఆదివారం, ధనుర్మాసంలో 20వ శుభదివసం. ఆదివారం సందర్భంగా చన్నీటితో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పాయసం నివేదన చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైన చర్యల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. త్రిపుష్కర యోగం మధ్యాహ్నం 12:33 నుంచి మధ్యాహ్నం 3:15 వరకు ఉంది. ఆ సమయంలో ఏ పనులైతే మళ్ళీ చేయడానికి ఇష్టం ఉండదో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. కోపం తెచ్చుకోవడం, దెబ్బలాడడం, అప్పులు ఇవ్వడం లాంటివి. ధనుర్మాసంలో 20వ శుభదివసం సందర్భంగా 20వ పాసురం ద్వారా గోదాదేవి స్వామిని ప్రార్థిస్తోంది. స్వామి, ఏ కష్టం వచ్చినా కూడా తొందరగానే మాకు రక్షణ కల్పించేటువంటి స్వామి నిద్ర లేచిరా. ఆశ్రితులను రక్షించడం కోసం విరోధులను సంహరిస్తూ ఉంటావు, శత్రువులకు దుఃఖాన్ని ఇస్తుంటావు. నిద్ర నుంచి మేల్కోవయ్యా అని స్తుతిస్తూ ఆయన మేల్కోకపోతుంటే జగన్నాటక సూత్రధారి అయినటువంటి జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. ఓ తల్లి, నువ్వు మహాలక్ష్మి సమానురాలు, కరుణించి మా యందు దయతో లేపమ్మ. ఆ కృష్ణుని యొక్క శరీరం మీద చిరుచెమట పట్టినప్పుడు దాన్ని ఉపశమింపచేయడం కోసం దివ్యమైనటువంటి వీవెన, అంటే వీచేటువంటి విసనకర్ర ఒకటి కావాలి. ప్రబోధ సమయంలో స్వామి చూసుకోవడానికి ఒక దివ్యమైనటువంటి మణులతో నిర్మించిన అద్దం కావాలి. వీటన్నిటినీ కూడా మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొల్పి మంగళ స్నానం చేయించాలి. నీ యొక్క అనుగ్రహం ఉంటేనే కదా మాకు ఈ వ్రతం పూర్తవుతుంది అని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. నేటి ఆణిముత్యాలు. విధేయతను నేర్చుకుంటే ఆజ్ఞాపించడం దానంతట అదే వస్తుంది. మందబుద్ధి అంటే ఆలోచన లేకపోవడం కాదు. నిర్ణయం దేన్ని బట్టి చేస్తాడు అంటే ఎలా చేస్తే ఫలితం తేలిగ్గా వస్తుందో ఆలోచించి అలా నిర్ణయం చేస్తాడు తప్ప ధర్మాన్ని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి, దీనికి ఫలితం ఎలా వస్తుంది అన్నప్పుడు తృప్తి దేని వలన కలగాలి అంటే ఫలితం వచ్చిందా రాలేదా అన్నదాని వల్ల కాదు, శాస్త్రం చెప్పినట్లు నేను చేశానా లేదా దానివల్ల. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. రాముడు కష్టపడలేదని రామాయణంలో లేదు. కానీ రాముడు ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే రాముడు నేను శాస్త్రం చెప్పినట్టు చేశానా లేదా, శాస్త్రం చెప్పినట్టు బ్రతికాను, తృప్తిగా ఉంటాడు. దాని వలన జరిగిందా జరగలేదా అనుషంగిక ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నప్పుడు జరగకపోవడం ఏంటి, జరిగి తీరుతుంది. అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా ఆరాధనీయుడయ్యాడు.
కాబట్టి శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడు ఉండడు. తన బుద్ధికి తోచింది కాబట్టి ఇలా చేస్తే ఫలితం తొందరగా వచ్చేస్తుంది అన్నది ఎక్కడ ఉంటుందో అలా చెయ్యడం మొదలు పెడతారు. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. కలియుగంలో ఉన్న ఆయుర్దాయం 100 ఏళ్ళు. ఒకప్పుడు ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు, దశరథుడు 60,000 సంవత్సరములు జీవించాడు, అప్పుడు అది ఆయుర్దాయం. ఇప్పుడు పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరములు స్ఫురణ శక్తితో ఉండాలి, అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి, ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి. కానీ అసలు 100 సంవత్సరములు అలా ఉండేవాడు ఉండడు, మంచాన పడి ఉండడం కాదు, స్ఫురణ శక్తితో జీవించగలగాలి. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నమవుతుంటాయి. లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే రోగమునకు ఔషధం ఉండాలి. ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతుంటుంది. ఔషధాలు లేక పడిపోతుంటారు జనం, పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది. ఐశ్వర్యం తక్కువ ఉంటుందన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు, తృప్తి తక్కువ ఉంటుంది అని. ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరు. ఈశ్వర ప్రోక్తమై ఇది ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడినవి ఏ ఉన్నాయో అదొక్కటే చెయ్యలేడు, అది చెయ్యడం సాధ్యం కాదంటుంటాడు. సుకర్మ్యములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి. ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము, ఏది పట్టుకోవలసి ఉంటుంది. ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. దేని చేత ఆత్మకు శాంతి, దేని చేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు, అటువంటిదేదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన. చెప్పి ఈ భాగవత కథాశ్రవణము సప్తాహంగా చెయ్యాలి, 7 రోజులుగా చెయ్యాలి అన్నారు. 7 రోజులుగా చెయ్యాలి అన్న మాటకు అర్థం ఏదో సప్తాహంగా ఓ 7 రోజులు వినమని కాదు. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, 90, 80, 70, 60 ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, వాడు బతికేది ఆది, సోమ, మంగ, బుధ, గురు, శుక్ర, శని రోజులే. అంటే ఎంతకాలం బ్రతికి ఉంటాడో అంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి, అంతకాలము భాగవతం వింటూనే ఉండాలి. అందుకే భాగవతం అయిపోవడం అన్నది ఉండదు. మిగిలినవి ఏవైనా రేపటితో అయిపోతున్నాయి ప్రసంగాలంటాం, భాగవతానికి అలా అనరు. భాగవతం అయిపోయిందన్న మాట వాడరు. ఎందుకు వాడరు అంటే అది మనం ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి భాగవతం 7 రోజులు పట్టుకోవలసిందే, బ్రతికున్నంతకాలము పట్టుకోవలసింది. కాబట్టి అటువంటిది కాబట్టి ఆ భాగవతాన్ని ప్రవచనం చేస్తానని ఆనాడు మహానుభావుడు ఆ శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనం చేశాడు. దానికి పూర్వం శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ప్రవచనం చేశారు. అందులో ఉండేటటువంటి ఘట్టాలు ధర్మసూక్ష్మములతో కూడుకున్నవై ఉంటాయి. అవి కేవలము కథలు కావు. కథ వేరు. కథ అన్న మాట దేనికి వాడతామంటే కాల్పనిక సాహిత్యమునందు వాడతాం. కాల్పనిక సాహిత్యం అంటే ఏదో నేను రచన చేస్తానని కూర్చుని కల్పించినటువంటి పాత్రల చేత కూడుకుని ఉన్నటువంటి కథాభాగం అయితే కాల్పనిక సాహిత్యము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి వాటిని పాత్రలు అని పిలుస్తారు. ఎందుకంటే అవి సత్యముగా ఉన్నవి కావు, యథార్థముగా. కానీ యథార్థముగా జరిగినవి ఏ ఉన్నాయో వాటిని కథలని పిలవరు, ఇతిహాసములని పిలుస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తర్వాత ధర్మరాజు శిబుదేశపు రాజైన గోవాసునుడి కూతురు దేవికను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు యౌధేయుడు అనేటువంటి పుత్రుణ్ణి పొందాడు. భీమసేనుడు కాశీకి వెళ్ళి బలపరాక్రమాలను సుల్కంగా పెట్టి కాశీరాజపుత్రి అయినటువంటి బలంధరను పెళ్లి చేసుకున్నాడు. వారికి సర్వగుడు పుట్టాడు. అర్జునుడు ద్వారకాకు వెళ్ళి కృష్ణుడి సోదరి అయినటువంటి సుభద్రను పెళ్లి చేసుకున్నాడు. వారికి అభిమన్యుడు పుట్టాడు.
శ్రీకృష్ణుడికి అతడంటే ఎంతో ఇష్టం. నకులుడు చేది దేశం రాకుమారి అయినటువంటి కరేణుమతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి నిరమిత్రుడు పుట్టాడు. సహదేవుడు మాద్రరాజు ద్యుతిమంతుడి కూతురైనటువంటి విజయను వివాహం చేసుకున్నాడు. వారికి సుహోత్రుడు పుట్టాడు. భీముడు పూర్వమే హిడంబియందు రాక్షసుడైన ఘటోద్గజుడనే పుత్రుణ్ణి కన్నాడు. ఇప్పుడు అసలైన భీముడు కథ ఇది. అప్పుడెక్కడో భీముడు వచ్చాడు, అది కాదు. ఇలా పాండవులకు 11 మంది పుత్రులు ఉన్నారు. వీరిలో అభిమన్యుడు వంశవృద్ధి కారకుడయ్యాడు. అభిమన్యుడు విరాటరాజు కూతురైన ఉత్తరను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు అతడికి మృత శిశువు జన్మించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 6 నెలలు మాత్రమే పెరిగిన ఆ మృత శిశువును కుంతీదేవి ఒడిలో పెట్టి ఆ శిశువును నేను బ్రతికిస్తాను అని ఆమెను ఊరడించాడు. అశ్వత్థామ అస్త్రాగ్ని జ్వాలల ప్రభావానికి ఆ శిశువు తల్లి కడుపులోనే కాలిపోయి మరణించాడు. గర్భంలో పూర్ణంగా పెరగకముందే అకాలంలో పుట్టాడు. అతడికి బలవీర్య పరాక్రమాలు లేవు. అటువంటి మృత శిశువును శ్రీకృష్ణుడు తన తేజస్సుతో బ్రతికించి వంశమంతా క్షీణించిన తరువాత పుట్టాడు కనుక ఈ బాలుడు పరీక్షిత్తు అనే పేరుతో ప్రఖ్యాతుడవుతాడు అన్నాడు. ఓ జనమేజయ, ఆ పరీక్షిత్తే నీ తండ్రి. యజ్ఞం చేస్తున్నారు, ఆ సమయంలో అంతా చెప్పుకుంటున్నారు కథలు. ఇంత సూక్ష్మంగా చెప్పేశారు వీళ్ళు. అతడు నీ తల్లి అయినటువంటి మాద్రావతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి నువ్వు జన్మించావు. నీకు వపుష్టమ అనే ఆమె యందు శతానికుడు, శంకుకర్ణుడు అనేవారు పుట్టారు. వారిలో శతానికుడికి వైదేహి యందు అశ్వమేధ దత్తుడు పుట్టాడు. ఇది పూర్వవంశం, ఇది పాండవ వంశం. ఈ వృత్తాంతం పవిత్రమైంది. ఇది 4 వర్ణాల వారు శ్రద్ధగా చదవాలి, వినాలి, తెలుసుకోవాలి. ఈ ఇతిహాసాన్ని వినిపించేవారు మనస్సును వశంలో ఉంచుకొని ఈర్ష్యను విడిచిపెట్టి అందరి పట్ల స్నేహభావం కలిగి ఉండి వేద పారాయణులవుతారు. దీనినంతా వినిపించిన వారు, విన్నవారు స్వర్గాన్ని, పుణ్యలోకాలను పొందుతారు. దేవా, బ్రాహ్మణ మనుష్యులకు పూజ్యులవుతారు, ఆదరించదగిన వారవుతారు. పరం కీదం భారతం భగవతా వ్యాసేన ప్రోక్తం పావనం గే బ్రాహ్మణాదయో వర్ణాః శ్రద్ధదానాః అమత్సరాః మైత్రా వేద సంపన్నాః శ్రోష్యంతి తేపి స్వర్గజితః సుకృతినో శోచ్యాక కృతే భవంతి. పూజ్యుడైన వేదవ్యాసుడు చెప్పిన ఈ భారతం మిక్కిలి గొప్పది, పవిత్రమైనది. 4 వర్ణాల వారు మాత్సర్యం లేకుండా మైత్రి కలిగి వేద సంపన్నులై వేదాన్ని వినటం పట్ల, వేదం చెప్పిన ప్రకారం నడుచుకోవటం ఆసక్తి కలవారై ఈ భారతాన్ని వింటే వారు కూడా స్వర్గాన్ని జయించిన వారవుతారు. అంటే స్వర్గాన్ని పొందుతారు అని అర్థం. అటువంటి వారు పుణ్యాత్ములు. ఈ కర్మ ఎందుకు చేశాము, ఎందుకు చేయలేదు అని దుఃఖించవలసిన పని ఉండదు. ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తరం ధన్యం యశస్య మాయుష్యం శ్రోతవ్యం నియతాత్మభిః. వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది, ధన్యమైనది, కీర్తిని కలిగించేది, ఆయస్సును ఇచ్చేది అయినటువంటి ఈ భారతాన్ని మనోనిగ్రహంతో వినాలి. ధనధాన్యాలను, పుత్రపౌత్రాదులను, సర్వ సౌభాగ్యాలను ప్రసాదించేది అయినటువంటి ఈ మహాభారతాన్ని నిరంతరము పఠించటం, వినటము సకల జనులకు విశేష ధర్మమై ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వైశంపాయన మహర్షి జనమేజయుడితో
ఓ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహాభిషునుడనే రాజు ఉండేవాడు. అతడు సత్యపరాక్రముడు. 1000 అశ్వమేధ యాగాలు చేశాడు, 100 రాజసూయ యాగాలు చేశాడు, స్వర్గాన్ని పొందాడు. ఒకనాడు దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి దర్శించాలని బ్రహ్మలోకానికి వచ్చారు. ఆలోచనామృతం. బ్రహ్మలోకానికి వచ్చారు. అప్పుడు వారిలో మహాభిషుకుడు కూడా ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి గంగమ్మ అంటే గంగానది కూడా వచ్చింది. ఇంతలో గాలి వీచటం వల్ల గంగ సూక్ష్మ వస్త్రం పైకెగిరింది. అది చూసి దేవతలందరూ వెంటనే తలలు వంచుకున్నారు. కానీ ఒక్క మహాభిషుడు మాత్రమే కన్నార్పకుండా గంగను చూశాడు. బ్రహ్మదేవుడు అది గమనించి కోపించే, ఓ దుర్బుద్ధి, కోపం వచ్చింది, మనుష్యలోకంలో జన్మించి మళ్ళీ పుణ్యలోకాలకు పొందు, అంటే అక్కడ జన్మించి మనుష్య లోకంలో జన్మించి మళ్ళీ నిదానంగా పొందు అని శాపం ఇచ్చాడు. ఇక్కడ నీ మనస్సు దోచిన గంగే అక్కడ నీకు భూలోకంలో కూడా ఆగ్రహాన్ని కలిగిస్తుంది, ప్రతికూలంగా వ్యవహరిస్తుంది కూడా. యదా తే భవితా మన్యు తదా శాపాద్ విమోక్షసే. నీకు గంగపై కోపం వచ్చినప్పుడే నీకు శాపం విమోచనం కలుగుతుంది అని శాపించాడు. అప్పుడు మహాభిషుడు రాజులందరినీ పరిశీలించాడు. అందరిలోనూ ప్రతిమ మహారాజు, అతడే తనకు తండ్రి అని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుడి మాటకు గంగాదేవి ధైర్యాన్ని కోల్పోయి మహాభిషుడు గురించే ఆలోచిస్తూ వెళ్ళసాగింది. దారిలో ఆమెకు స్వర్గం నుండి పతనమవుతున్న 8 మంది వసువులు కనిపించారు. వారంతా దిగులుగా ఉన్నారు. గంగ వారిని చూసి, వసువులారా, ఏం జరిగింది? మెలమెలా మెరిసిపోయే మీరు ఎందుకని వెలవెలా పోతున్నారు? దేవతలంతా క్షేమంగానే ఉన్నారా అని అడిగింది. వసువులు, ఓ మహానది, మేము చేసింది చాలా చిన్న తప్పే. దానికే వశిష్ఠ మహర్షుల వారు కోపించి మమ్మల్ని శపించాడు. ఒకనాడు ఆయన చెట్టు చాటును కూర్చొని సంధ్యోపాసన చేస్తున్నాడు. మేము ఆయనను నిర్లక్ష్యం చేసి వెళ్ళాం. దానికి ఆయన కోపించి మిమ్మల్ని మానవులుగా పుట్టమని మమ్మల్ని అంతా కూడా శపించాడు. ఆ బ్రహ్మవాది మాటలు ఎప్పుడూ అసత్యం కావు కదా, శాపాన్ని మరలించటానికి సాధ్యం కాదు కదా. అందుచేత నువ్వు మానవ స్త్రీగా జన్మించి మమ్మల్ని కను తల్లి, నిన్ను వేడుకుంటున్నాం. నమానుషీణాం జఠరం ప్రవిశేమ వయం శుభే, ప్రవిశేమ వయం శుభే. మేము మానవ స్త్రీల కడుపులో ప్రవేశించలేము అని ప్రార్థించారు. అందుకు గంగాదేవి అంగీకరించి, ఎందుకంటే గంగాదేవికి శాపం వచ్చింది కదా, మనిషిగా పుట్టమని, అది తాపత్రయం కదా. అప్పుడు ఇది మంచిదే కదా, సరేలేనిది. లేకపోతే చాలా యోచన చేశాము. వసువులతో మానవులలో మీకు తండ్రి కాగల శ్రేష్ఠ పురుషుడు ఎవడైనా ఉన్నాడా అని అడిగింది. అప్పుడు వసువులు, తల్లి, ప్రతీపుడి పుత్రుడైన శాంతనుడు సత్పురుషుడు, అతడికే మాకు తండ్రి కాగల యోగ్యత ఉంది అన్నారు. గంగ, వసువులారా, మీది నాది ఒకే అభిప్రాయం, అన్నీ కలిసి వచ్చాయి. నాకు అదే గతి పట్టింది, మీకు అదే గతి పట్టింది. ఆయనే నాకు పతి, వాళ్ళలోనే పుట్టాలని మీరు అనుకుని నన్నే కోరుకుంటున్నారు. ఏమిటో ఇది అని ఆయన ఇష్టాన్ని తీరుస్తాను, మీ కోరిక కూడా తీరుస్తాను అంది. వెంటనే వసువులు, తల్లి గంగా, ఈ కోరికను కూడా తీర్చు. మేము పుట్టిన వెంటనే మమ్మల్ని గంగలో పడవేయి
దాంతో మేము అతి కొద్ది కాలంలోనే విముక్తులమైపోతాము అన్నారు. తల్లి, మాకు శాపం వచ్చింది నిజమే, మనుషులుగా పుడతాం. ఆయన చూడుకోకుండా వెళ్ళిన దానికి ఇంత శాపం పెట్టేశారు. భూలోకానికి వచ్చి పుట్టమన్నాడు. మనుషులు కడుపులో పుట్టడానికి మాకు ఇష్టం లేక నిన్ను కోరిన దానికి నువ్వు ఒప్పుకున్నావు, అంతా అయింది. తండ్రిని కూడా మేము కోరుకున్నాము. చూడండి, పుట్టకముందే తల్లి ఎవరు తండ్రి ఎవరు అని కోరుకునేటువంటి జీవులు. మనమైతే కర్మజీవులు. వాడు చూడండి, కర్మను గెలిచినటువంటి వాళ్ళు కూడా కోరుకోవాల్సి వచ్చింది. అంటే మాయ అటువంటిది. మనకేం తెలీదు, మనం కూడా కోరుకో ఉంటాం. అప్పుడప్పుడు ఎట్టట్లో కోరుకుంటాం. ఇప్పుడు ఒక పైన ఉండేటువంటి ఒక గద్దను చూసి ఎప్పుడైనా ఒకపారి మీరు, ఆహా ఎంత బాగా ఎగురుతుంది, నాకు కూడా ఎగరాలా అనిపిస్తుందంటే గద్ద కడుపులో పుడతావు అంతే. ఇక చెప్పవలసిన పని లేదు. ఒక గుర్రాన్ని చూసి గుర్రం పరిగెత్తుతూ ఉంటే, ఏం గుర్రమయ్యా ఇది, ఎంతగా పరిగెత్తుతుందయ్యా, అబ్బాబ్బా అట్లా పరిగెత్తాల నేను అనుకుంటే గుర్రం కడుపులో పుడతావును అంతే. ఇంతేనా? ఇంత చిన్న దానికే. అందుకని ఏ చిన్నదామే అపేక్ష పడకూడదు అనటానికే ఇక్కడ వ్యవహారం. అందుకని అమ్మ తల్లి, గంగమ్మ తల్లి, మేము పుట్టిన వెంటనే గంగలో పడేసాయి మమ్మల్ని. దాంతో మేము అతి కొద్ది కాలంలోనే విముక్తులైపోతాం. లేకపోతే ఇక్కడ ఉండి ఎవడితో అవుతుంది? ఇక్కడ ఈ భూలోకంలో ఉండి ఇదంతా అనుభవించుకొని, అబ్బో మా చేత కాదు, రాజులైపోయి కొట్టుకొని కొట్లాడి రాజ్యానికోసం ఈ మాకక్కర్లా, పిల్లలు మేకలు మా చేత కాదు. గంగ చెప్తున్నది, మీరు కోరినట్లే చేస్తాను పిల్లలా, మిమ్మల్ని గంగలో పడేస్తాను దేవతల్లారా. అయితే ఆ రాజు పుత్రుల కోసమని నాతో చేసిన సంబంధం వ్యర్థమైపోకూడదు కనుక ఆయనకు ఒక్క పుత్రుడైనా మిగిలి ఉండాలి అంది. ఎందుకంటే మీరు కంటూనే పారేసామన్నావు, ఒప్పుకుంటాను. అట్లా పారేస్తూ ఉంటే మాకు తగాదా వచ్చేస్తుంది. ఒక పుత్రుడినైనా మిగిలించాల, కాబట్టి ఒక పుత్రుడు కావాలి మాకు. వసువులు తల్లి, మేమంతా మా తేజస్సులోని 8వ భాగాన్ని ధారపోస్తాం. ఆ తేజస్సుతో నీకొక పుత్రుడు జన్మిస్తాడు. అతడే ఆ రాజు కోరిక తీరుస్తాడు. 8 మంది కూడా చేరి ఒక్కొక్క అంశాన్ని వాళ్ళంతా ధారపోసి ఒక పుత్రుడు పుట్టేటట్టుగా చేస్తామని చెప్పారు. అతడికి మానవ లోకంలో సంతానం మాత్రం ఉండదు ఆ పుత్రుడికి, కానీ మహాపరాక్రమవంతుడై ఉంటాడు అని ఇలా వసువులు గంగతో ఒప్పందం చేసుకొని సంతోషంగా వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ కథ మళ్ళీ మళ్ళీ వినాలి మీరు. ఇది అద్భుతమైనటువంటి కథ. మీరు ఎన్ని మాటలు విన్నా చాలదు. భూలోకంలో ప్రతీప మహారాజు రాజ్యమేలుతూ సకల ప్రాణులకు మేలు చేయటంలోనే ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒకనాడు గంగానదీ తీరాన కూర్చొని జపం చేసుకోసాగాడు. అప్పుడు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి జపం చేసుకుంటూ ఉంటే. చూడండి, జపం అంటే సాధన అంటే మనం లెక్క పెట్టకూడదు. ఆ సాధన జపానికి కూడా లెక్క పెట్టకూడదు. ఎందుకు లెక్క పెడతామంటే మనస్సు నిలిచేంతో. ఎప్పుడు మనస్సు నిలుస్తుందో ఇది జపానికి లెక్క పెట్టకూడదు. అహర్నిషాదులు వెళ్ళిపోతూ ఉండాలి. గురువు ఇచ్చినటువంటి మంత్రము. ఇక నేను కొన్ని లక్షలు చేశాను, 5 లక్షలు ఎందుకు 5 లక్షలు చేయమని చెప్పడం కారణం ఏంటంటే, 5 లక్షలు చేసే లోపల నువ్వు మౌనాన్ని వహిస్తావు. ఇక నీకు మాల అక్కర్లేదు, ఇక నీకు సంఖ్య అక్కర్లేదు, నీకు కౌంట్ కూడా అక్కర్లేదు. కౌంటర్ ఒకటి ఉంది కదా టక్క, అది కూడా నీకు అక్కర్లేదు. ఎందుకంటే నీకు అభ్యాసం అయిపోతుంది. ఎక్కడ మాట్లాడుతున్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా నీకు మంత్రం పోతూనే ఉంటుంది. అది నిలిచటానికోసమే గురువుగారు చెప్పేది 10 లక్షలు చెయ్యి, 5 లక్షలు చెయ్యి, 1 లక్ష చెయ్యి అని చెప్పడం కారణం అదేనే. అయిన తర్వాత ఇంకంతే, ఆ గాయత్రి మాత అంత వస్తూనే ఉంటుంది. కళ్ళు ఆనందంతో ఎక్కడున్నా అదే తపస్సు, అదే సాధన.
ఇక స్థలాలు చూడవలసిన పని లేదు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నరకలోకంలో ఉండొచ్చు, నువ్వు నో ప్రాబ్లం, వైకుంఠంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నీ మనస్సు చెప్పాం కదా, నందతి నందతి చిత్త బ్రహ్మజ్ఞానంలో ఉండాలి. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగబిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవ అని మనం ఎన్ని మాటలు అనుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు చాలా జనం అడిగారు భజగోవింద శ్లోకాలు వివరణ చేయమని. సమయం చూసుకొని చెప్పటం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉందో, అత్యంత సులభమైనటువంటి వైరాగ్యం అది శంకర భగవత్పాదులు మనకు అందించారు. అటువంటి జపం ఎక్కడ మనం చేస్తున్నామో మనకి దారి లేదు. ఇంకా మనం ఆ స్థలానికి వెళితే జపం కుదురుతుంది, ఈ స్థలానికి వెళితే అదంతా అబద్ధం. మనస్సు కుదిరితే ఎక్కడైనా చేయవచ్చు. నువ్వు మనస్సు కుదరటానికి చూసుకో. అక్కడికి వెళ్ళి మనస్సు కుదరకపోతే ప్రయోజనం ఏముంది? అప్పుడేం పిచ్చి పట్టి ఏమవుతుంది? పరమాత్ముడి మీద నమ్మకం పోతుంది, నీ మీద నీకే పోతుంది. అందుకని ఉండిన చోటనే సాధించు. ఒక రోజున గంగ శ్రీరూపాన్ని ధరించింది. ఎందుకని ఎన్నో రోజులు అయిపోయింది, ఎన్నో రోజులు అని చెప్పచ్చు, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కుడి తొడపై కూర్చుంది, శ్రీరూపాన్ని ధరించి వచ్చింది గంగమ్మ తల్లి. ఇప్పుడు ఎందుకంటే శాపం కదా గంగమ్మ తల్లికి, లేకపోతే ఆవిడెందుకు వస్తుంది? ఇప్పుడు అమ్మా నీ కోరిక ఏమిటి అని అడిగాడు. ఆమె నవ్వుతూ, మహారాజా నీ యందు నాకు అనురాగం కలిగింది, నన్ను స్వీకరించు, నేను నిన్ను కోరుకుంటున్నాను. కామవశురాలై వచ్చినటువంటి స్త్రీని సజ్జనులు కాదనకూడదు, నన్ను పరిగ్రహించు అంది. ఇప్పుడు సుందరి నేను కామముతో పరస్త్రీని కామించను, అన్యవర్ణ స్త్రీ సమాగమనాన్ని నిషేధించుకున్నాను, ఇది నా ధర్మవ్రతం అన్నాడు. ఆమె మహారాజా నేను కళంక చరితను కాను, నీకు అశుభాన్ని కోరేదాన్ని కాను, నీ యందు అనురాగం కలదానని, దివ్య కన్యను, నన్ను స్వీకరించు అంది. ఇప్పుడు ఓ అమ్మాయి ప్రాప్య దక్షిణమూరుమ్యేం త్వమాశ్లిష్ట వరాంగనే అపత్యానాం శృషూణాం చ భీరు విద్యేతదాసనం. నువ్వు నా కుడి తొడపై కూర్చొని నన్ను ఆలింగనం చేసుకున్నావు. ఓ పిరికిదానా, ఇక్కడ కూర్చునే అవకాశం కేవలం సంతానానికి, కోడళ్లకు మాత్రమే ఉంది. కామినీ స్త్రీలు ఎడమ తొడపై మాత్రమే కూర్చోవాలి, నువ్వు దానిపై కూర్చోలేదు కనుక నేను నిన్ను కామించను. ఇక్కడ కోడళ్ళు, పిల్లలు మాత్రమే ఇక్కడ కుడితొడ మీద కూర్చోవటం. ఇక్కడ కుడితొడ మీద ఏ స్త్రీ అయినా కూర్చుందంటే తల్లులు కానీ, కోడళ్ళు కానీ, కూతురు కానీ కూర్చోవచ్చు అని చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.